మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకిచ్చారు. ఆయన కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కోలి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు కాకా అనే పేరు ఖరారు చేస్తూ ఒక పవర్ఫుల్ టైటిల్ గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సత్యం అనే మధ్యతరగతి వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నారు. అయితే టైటిల్ గ్లిమ్స్ లో ఆయన్ను యంగ్ అండ్ స్టైలిష్ లుక్ లో గన్స్ పేలుస్తూ మాస్ అవతారంలో చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో వాల్తేరు వీరయ్యతో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ మరొకసారి అదే పండుగకు రాబోతోంది. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి బాబీ కలయికలో వస్తున్న సినిమా కావడంతో కాకాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపాడేస్తున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించిన ఒక భారీ ఫైట్ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన ఆకర్షణ. ఈ యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి ఎంతో అంకిత భావంతో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారట. మునుపెన్నడూ చూడని రీతిలో చిరంజీవి ఈ ఫైట్ లో కనిపిస్తారని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ కేఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత వెంకటకే నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఈ సంస్థకు తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.